దాదాపుగా వేద విద్యను అభ్యసించిన వాళ్ళు ఇవాళ ఆ విద్యకు విలువ లేదని, విద్య వల్ల జరుగుబాటు రాదని, వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేమని, వేదానికే దూరమయ్యే ప్రమాదం వచ్చిందని గుర్తించిన ప్రభుత్వం హైందవ ధర్మాలని, హైందవ సాంప్రదాయాలని వేద పండితుల ద్వారానే ఈ రాష్ట్రంలో నేటి తరానికి, రేపటి తరానికి ప్రపంచవ్యాప్తిగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేసి, వేద పాండిత్యం చదివి సర్టిఫికేట్లు పొందిన వాళ్ళకి ఉపాధి అవకాశం వచ్చే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 600 మంది మాకు అప్లికేషన్లు పెడితే నెలకి 3,000 రూపాయల లెక్కన సంభావన ఇవ్వడం ప్రారంభించామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నా ఈ బ్రాహ్మణులకి ముందే చెప్పాను. అదేవిధంగా ఇవాళ వాళ్ళతో పాటు ఆలయాల్లో సభ్యులుగా ఎంపిక చేసేటప్పుడు అన్ని వర్గాల ప్రజలకి ఆలయాల్లో పాలక వర్గంలో సభ్యత్వం ఉంది. కొన్ని వర్గాలకి ఆ సభ్యత్వం లేదు. చట్టాన్ని మార్పు చేయాలి. చట్టాన్ని మార్చితే తప్ప ఆ వర్గాలకి అందులో భాగస్వామ్యం ఇవ్వలేమని ఆలోచించి మా ప్రభుత్వం రాగానే శాసనసభలో, శాసన మండలిలో చట్టాన్ని ఏర్పాటు చేసి బ్రాహ్మలకు, నాయీ బ్రాహ్మలకు ఇద్దరికీ ప్రతి పాలక వర్గంలో సభ్యత్వం ఉండే విధంగా దేవాదాయ శాఖ చట్టాన్ని మార్పు చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి నాయకత్వాన్ని అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇటీవలే మీ అందరికీ తెలుసు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రిగా నేను, టూరిజం శాఖ మంత్రిగా దుర్గేష్ గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు అందరినీ కలిపి టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంని అభివృద్ధి చేయడానికి ఈ మంత్రివర్గ ఉపసంఘానికి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతగా ఉండే విధంగా ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. మొదటి సమావేశమైంది ఈ నెల 6వ తారీఖున, 2వ సమావేశం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటినీ పర్యాటక రంగంలోకి, పర్యాటక టూరిజం సర్క్యూట్లుగా మార్చి ప్రతి ఒక్కరూ అన్ని ఆలయాలని యాత్రాస్థలాలుగా, వాళ్ళు పర్యాటకంగా కూడా కొంత సమయాన్ని గడిపే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఇవాళ టెంపుల్ టూరిజం అనేటువంటి ఎకో టూరిజం కాన్సెప్ట్లో ఇవాళ ఒక మంత్రివర్గ ఉపసంఘం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ చేస్తూ హిందూ ధర్మ పరిరక్షణ కోసరం రిటైర్డ్ అయినటువంటి సీనియర్ అధికారి, ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు గారిని కూడా సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది. 74 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ మొదలు పెడితే 21 ఆలయాల్లో నిరంతరం సాగుతుంది. కొన్ని ఆలయాల్లో వారానికి 3 రోజులు, కొన్ని ఆలయాల్లో వారానికి 1 రోజు ఇలా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఆలయంలో కూడా అన్నప్రసాదం నిత్యం జరగాలనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. దాదాపుగా రాష్ట్రంలో ప్రభుత్వ పండుగలుగా దేవాదాయ శాఖలో 11 ఆలయాల్లో వచ్చేటువంటి పండుగల్ని 11 పండుగలుగా వాటిని చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాదాపు 3,700 గోవులను 20 ప్రధాన ఆలయాల్లో గోశాలల ద్వారా వాటిని కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాం. 3 వేద పాఠశాలలు, 7 ఆగమ పాఠశాలలు, దాదాపుగా 400 మంది విద్యార్థులు, వాళ్ళకి ఉచిత భోజన వసతితోటి ఇవాళ ఆగమ వేద పాఠశాలని ఈ దేవాదాయ శాఖ నిర్వహిస్తూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా 2 కొత్త పథకాలని అన్ని ప్రాంతాలకి చేరే విధంగా ధూపదీప నైవేద్యాల్లో చాలా ఆలయాలు ఇవాళ దీపం వెలిగించే పరిస్థితి లేకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆలయంలో ధూపదీప నైవేద్యం కింద
ఎక్కడైతే ఆర్థికంగా వెసులుబాటు లేదో వాళ్ళని ఎంపిక చేసి 10,000 రూపాయల లెక్కన ఇప్పుడు దాదాపుగా 69,85,00,000 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఈ ధూపదీప నైవేద్యాలు 5,821 ఆలయాల్లో ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఆ ఆలయ బ్యాంక్ అకౌంట్లకి జమ చేస్తున్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అలాగే కామన్ గుడ్ ఫండ్, దేవాదాయ శాఖలో ఆలయాల పునర్నిర్మాణం, పూర్వీకులు కట్టిన ఆలయాలన్నీ ఇవాళ పునర్నిర్మాణం చేయాల్సిన అవకాశం ఉంది. అప్పుడు ఆ రాజులు, చక్రవర్తులు, పెద్దవాళ్ళు, జమీందారులు, భూస్వాములు నిర్మాణం చేసిన ఆలయాలు ఇవాళ నిర్మాణం చేయాలి అంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకని సామాన్య గ్రామాల్లో ప్రజలు చేయలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి 492 పనులు మంజూరు చేశాం. ఈ 492 పనులు కొత్తగా 2024 నుంచి డిసెంబర్ వరకు, జనవరి 25 డిసెంబర్ వరకు, నవంబర్ వరకు చేస్తే మొత్తం ఇవి రెండు కలిపి 492 ఒక సంవత్సరం, 288 ఒక సంవత్సరం. ఇలా చేస్తే దాదాపుగా 492 ఆలయాలు మొదలుపెట్టి 595 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు చేయడానికి నిధులు దేవాదాయ శాఖ వెచ్చిస్తుంది ఈ సంవత్సరం. గోదావరి పుష్కరాలు వచ్చాయి. 12 సంవత్సరాల క్రితం గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు గోదావరి కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా వైభవంగా జరిపినటువంటి పరిస్థితి. మళ్ళీ గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26న ప్రారంభమై జూలై 8వ తారీఖు వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతాయి. 28 వచ్చేటప్పటికి కృష్ణా పుష్కరాలు. ఈ 5 సంవత్సరాల్లోనే తిరిగి మళ్ళీ గోదావరి కృష్ణా పుష్కరాలు వచ్చాయి. వీటిని అత్యంత వైభవంగా చేయాలి అని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి మాకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 33 ఆలయాలకి, ప్రధానమైన ఆలయాలన్నీ గోదావరి పుష్కరాలకు అవసరమైన పెద్ద ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయడానికి 35 కోట్ల రూపాయలతో అదనంగా మళ్ళీ ఇప్పుడు మంజూరు చేశాం, పనులు ప్రారంభించమన్నాం. మరొక 391 ఆలయాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలు, చిన్న పెద్ద అన్ని ఆలయాలు పునర్నిర్మాణం చేయడానికి దానికి అంచనాలు తయారు చేస్తున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. చివరిగా ఒక విషయం, ఇళ్ళు లేని పేదలకు ఇవాళ 3 సెంట్లు గ్రామాల్లో, 2 సెంట్లు పట్టణాల్లో ఇస్తూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం రేపటి నుంచి. గతంలో లాగా జగన్ రెడ్డి మొహంతో పాస్ పుస్తకాలు ఇవ్వదు ఈ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజముద్రతోనే ప్రతి ఒక్కరికి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. పాస్ పుస్తకాలు తయారయ్యాయి. రేపటి నుంచి ఆయా మండల అధికారులకి, జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చి ఆయా రైతాంగానికి నూతన రెవెన్యూ పాస్ పుస్తకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రతో వాళ్ళకి పాస్ పుస్తకాలని, పట్టదారు పాస్ పుస్తకాలు ఇవన్నీ ఇస్తూ నాలా చట్టాన్ని కూడా రద్దు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని తెలియజేస్తూ, అలాగే గేట్స్ ఫౌండేషన్తో, టాటా సంజీవినితో, డీజీ హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ కేర్ పాలసీలతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ఇవాళ అమల్లోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. ఇలా అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ అనేక కార్యక్రమాలు, దాదాపు 60 కార్యక్రమాలని ఈ 364 రోజుల్లో ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క సందర్భంలో కూడా నిధులు కొరత ఉన్నా, నిధులు ఇబ్బంది ఉన్నా, మాకు సమస్యలున్నా కానీ ఏ ఒక్క సమస్యని సమస్యగా వదిలిపెట్టకుండా
నిధులు మేము తయారు చేసుకొని వాటన్నిటినీ కూడా ఇవాళ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ, జగన్ వంచనలతో మోసపోయిన రైతు కూటమికి నిజమైన భరోసా ఇచ్చింది. ఇవాళ అన్నదాత సుఖీభవ పథకం కింద నేను ముందే చెప్పాను, 2 విడతలుగా ఇప్పటికే నిధులు విడుదల చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ 3వ దాంట్లో కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి 20,000 రైతాంగానికి ఇవ్వడానికి ఇవాళకి అధికారులకి నిధులు సమకూరుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టుల కింద ఈ నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 6.5 లక్షల ఎకరాలు, 7 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి బృహత్తర పథకాలని ఇవాళ జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ ఈరోజు కూడా సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టులలో 140 టీఎంసీల నీటిని నిలువ చేసుకున్నటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, మా అధికార యంత్రాంగాన్ని. అంత పటిష్టవంతంగా ఇరిగేషన్ అధికారుల్ని సమన్వయం చేసి ఒక్క చుక్క నీరు వృధా పోనీయకుండా ప్రతి నీటి బొట్టుని మరి రైతుల పొలాల్లోనే ఉండాలి, భూగర్భంలో దాన్ని మరి దాచిపెట్టుకునే విధంగా అయినా ఉండాలని పనిచేసేటువంటి మన పరిస్థితుల్లో ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇన్ని విధాలుగా పనిచేసేటువంటి ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు నిర్వహించి ఒక ప్రోగ్రెసివ్ విధానంలో అభివృద్ధియే లక్ష్యంగా, సంక్షేమమే లక్ష్యంగా, సంక్షేమం అభివృద్ధి అనేటువంటి 2 కళ్ళతో చూస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కూటమి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో ఈనాడు మన ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.